వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఫిలిం నగర్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. నాగ్ అశ్విన్ పురాణాలను ఫ్యాంటసీని కలిపి వెండి తెరపై ఆవిష్కరించడంలో కల్కితో తన మార్కు చూపించాడు. ఇప్పుడు చిరంజీవి కోసం కూడా ఒక భారీ మైథలాజికల్ నేపథ్యం ఉన్న కథను రాసుకున్నారని సమాచారం. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అని కూడా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఆయన మెగాస్టార్ ను కలిసి పూర్తి కథను వినిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు సినీ చరిత్రలో ఇది మరో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోవటం ఖాయం. సో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికీ నాగ్ అశ్విన్తో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్విని దత్ ఈ మెగా ప్రాజెక్ట్ ను కూడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక చిరంజీవి ప్రెజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ చెప్పే కథ వైవిధ్యంగా ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. మెగాస్టార్ నటన నాగ్ అశ్విన్ మేకింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నాగి తన నెక్స్ట్ సినిమా కల్కి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారట.